ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా అధికారుల తీరులో ఏ మాత్రమూ మార్పు కనిపించట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా వైసీపీకి అనుకూల అధికారులు వివిధ స్థాయిల్లో కొనసాగుతూనే ఉన్నారంటున్నారు. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేస్తూ వైసీపీ నేతలకు వీర విధేయుల్లా వ్యవహరిస్తున్నారట. వైసీపీ కీలక నాయకుడు పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని గోడౌన్లో పౌర సరఫరాల బియ్యం మాయమైన కేసులో అధికారులు అవలంబిస్తున్న నాంచుడు వైఖరే అందుకు నిదర్శనమంటున్నారు. పౌర సరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబీకుల మీద కేసు నమోదైంది. ఏకంగా 3,708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్టు చేయాలి. కానీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశమిస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ గంగాధర్ ఏం చేస్తున్నారనేదే అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసిన గంగాధర్ అంగళ్లు ఘటనలో అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద కేసు నమోదు చేయించి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఒక రాజకీయ నాయకుడిలా విమర్శలు గుప్పించారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఉదారంగా ఆయనను కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించింది. అప్పట్లో ఇదే గంగాధర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిలా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినా గంగాధర్ మాత్రం వైసీపీ పట్ల తన స్వామి భక్తి వదులుకోవడం లేదట. అన్నమయ్య జిల్లాలో చూపించిన వేగం ఇప్పుడిక్కడా చూపించడం లేదని, ఇప్పటికీ వైసీపీ విధేయతే ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో పేర్ని నాని కుటుంబీకుల మీద క్రిమినల్ కేసు నమోదైనా ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. ఎవరికి వారే తమ సొంత పనుల్లో బిజీ అయ్యారు. కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున అంతా తానై వ్యవహరించే పేర్ని నాని అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన కుటుంబీకుల మీద వచ్చిన ఆరోపణల మీద కూటమి నాయకులు నోరెత్తకపోవడం అధికారపక్ష కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారం తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే మచిలీపట్నం సమీపంలోని పొట్లపాలెంలో పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్లను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. లెక్క ప్రకారం ఈ గోడౌన్లో 7,719 బస్తాల బియ్యం ఉండాలి. వేబ్రిడ్జి తూకంలో సాంకేతిక సమస్య కారణంగా తూకంలో తేడా వచ్చిందని 3,200 బస్తాలు తగ్గాయని, వాటి సొమ్ము చెల్లిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు గత నెల 26న పేర్ని నాని భార్య లేఖ రాశారు. అంతకుముందే గొడవలను తనిఖీ చేసి బియ్యం నిల్వల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని పౌర సరఫరాల సంస్థ అక్కడి అధికారులను ఆదేశించింది. అయితే పేర్ని నాని గొడవలను అధికారులు తనిఖీ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొత్త డీఎం నవంబర్ 27న విధుల్లో చేరారు. అంతకు ఒకరోజు ముందు బియ్యం తగ్గాయని పేర్ని నాని కుటుంబం జేసీకి లేఖ రాసింది. అంటే డీఎం తనిఖీ చేస్తే అక్రమాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడి లేఖ రాశారని తెలుస్తోంది. వారం తర్వాత జేసీ గోడౌన్కు వెళ్లి తనిఖీ చేసి 3,708 బస్తాలు తగ్గాయని తేల్చారు. బియ్యం మాయం కావటం మీద క్రిమినల్ కేసు పెట్టాలని, గోడౌన్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు మాయమైన బియ్యానికి రెట్టింపు మొత్తంలో జరిమానా వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాత కూడా కృష్ణా జిల్లా అధికారులు అంతా రహస్యమన్నట్టు వ్యవహరించారు. మాజీ మంత్రికి సంబంధించిన వ్యవహారంలో చర్యలకు సంకోచించారు. రేషన్ బియ్యం మాయం కావడం గురించి నవంబర్ 26న గోడౌన్ నిర్వాహకుల నుంచి సమాచారం వచ్చింది. సాధారణంగా అయితే తక్షణమే సరుకు మొత్తం తూకం వేసి ఎంత తేడా వచ్చిందో తేల్చాలి. సమగ్ర నివేదిక తయారు చేయాలి. కానీ ఎంతమేర బియ్యం తగ్గాయనే లెక్కలు లేవు. 3,708 బస్తాలు తగ్గాయని మాత్రమే తేల్చారు. బస్తాకు 50 కిలోల లెక్కన మొత్తం 1,85,400 కిలోలు తగ్గాయని అంచనా వేశారు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతోంది. పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం మాయమైన బియ్యం విలువ సుమారు 86 లక్షలు. రెట్టింపు జరిమానా వసూలు చేయాలని ఆ శాఖ ఎండీ ఆదేశించారు. అంటే 1.72 కోట్లు వారి నుంచి రాబట్టాలి. దీనికి సంబంధించి పేర్ని నాని కుటుంబానికి నోటీసు ఇవ్వగా వారు జేసీ కార్యాలయంలో కోటికి చెక్కు ఇచ్చారు. పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగడుగునా ప్రేమ ఒలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది.
మరెవరైనా అయితే నెల నెలా తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి లెక్క తేల్చేవారు. కానీ ఇక్కడ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన గోడౌన్ కావడంతో వాళ్లే స్వయంగా లేఖ రాసినా అధికారుల్లో కదలికలు లేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాత కూడా ఆ సంస్థ మీద చర్యలకు వెనకాడారు. తీరిగ్గా కేసు నమోదు చేశారు. మరి ఇలాంటి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఎలా ఉపేక్షిస్తున్నారనేది తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు.